మేడిపల్లి పోలీసులు అటు తిన్మార్ మల్లన్నకి ఎఫ్ఐఆర్ కాపీ అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కవిత పైన కేసు నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ జాగృతి కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చేస్తూ ఉన్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున అటు మల్లన్న మాట్లాడిన మాటలపైన నిరసన తెలిపాలని వెలిగితే మాపైనే దాడి చేసి మమ్మల్నే కొట్టి మళ్ళీ మాపైనే కేసులు పెడతారంటూ కూడా వారంతా మరోసారి ఆందోళన బాట పట్టే అవకాశం కూడా కనబడుతోంది. కవిత నుంచి నాకు ప్రాణహాని ఉందన్నారు తిన్మార్ మల్లన్న. పోలీసులు నాకు రక్షణ కల్పించాలంటున్నారు. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను చంపాలని చూస్తున్నారని, కవిత అనుచరులు 50 మంది నా ఆఫీస్పై దాడి చేశారని చెప్పి తిన్మార్ మల్లన్న అన్నారు. నా గన్మెన్ నుంచి గన్ లాక్కొని నన్ను చంపాలని చూశారు. కవిత అనుచరుల దాడిలో నా చేతికి గాయాలయ్యాయని చెప్పి కూడా తిన్మార్ మల్లన్న చెప్తున్నారు. ఆ చేతికి గాయాలైనటువంటి ఆ విజువల్స్ మీరు సెకండ్ బాక్స్లో కింద చూస్తున్నారు. సో ఆ దాడిలో తిన్మార్ మల్లన్న చేతికి గాయమైనట్టు కూడా కనబడుతోంది. అయితే గన్మెన్ దగ్గర నుంచి గన్ లాక్కొని కూడా నన్ను చంపాలని ప్రయత్నం చేశారని చెప్పి తిన్మార్ మల్లన్న తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ప్రతినిధి ప్రస్తుతానికి మేడిపల్లి పిఎస్లు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం తిన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకి కవిత తన అనుచరులపైన ఎవరెవరైతే అక్కడికి వచ్చి ఆఫీసులో కొంత ఆందోళన చేపట్టారో, నిరసన వ్యక్తం చేశారో, దాడి చేశారో వారందరిపైన కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సుమారుగా 50 మంది తన దగ్గరికి వచ్చి తన కార్యాలయంలో తను ప్రజా సమస్యలపైన వినతులు స్వీకరిస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చి మల్లన్న డౌన్ డౌన్ అనేటువంటి నినాదాలతో, కవిత జిందాబాద్ అనేటువంటి నినాదాలతో అక్కడికి చేరుకొని నా పైన దాడి చేశారని చెప్పి తిన్మార్ మల్లన్న తన ఫిర్యాదులో పొందుపరిచారు. సో ఈ ఫిర్యాదు ఆధారితంగా ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కవిత పైన కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో కవిత పైన ఎటువంటి కేసు నమోదైంది? ఈ కేసు నమోదవడం పైన బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, జాగృతి ఎలా స్పందిస్తోంది? తిన్మార్ మల్లన్న ఆఫీస్ పైన కూడా జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. అసభ్యంగా మాట్లాడారు, డెరోగేటరీ కమెంట్స్ యూజ్ చేసేటందుకు కవిత పైన జాగృతి వాళ్ళు మాత్రము పూర్తిగా కూడా అక్కడ ఉన్న గ్లాసెస్ ఇవన్నీ కూడా దగ్ధం చేయడము, సెక్యూరిటీ గార్డ్స్ కొట్టడం ఇదంతా కూడా జరిగింది. ఇరు వర్గాల నుంచి కూడా కంప్లైంట్ చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దరు వైపు నుంచి కూడా తిన్మార్ మల్లన్న ఆఫీస్ కి వెళ్ళి మరి రీతా బీసీ డౌన్ డౌన్ మల్లన్న నీ అంతు చూస్తామంటూ కూడా మల్లన్నని బెదిరించడం ఇదంతా కూడా జరిగింది. ట్రెస్ పాస్ అవ్వడం, సాంబార్ లో ఉన్న అద్దాలు కానీ విధ్వంసం సృష్టించడము, అద్దాలంతా కూడా పగలకొట్టడం ఇదంతా జరిగింది. మీన్ వైల్ గన్ మ్యాన్స్ అలర్ట్ అయిపోయి కాల్పులు చేశారు. దాదాపు ఒకరు మాత్రం 4 రౌండ్లు అంటున్నారు, మరికొంతమంది 11 రౌండ్స్ అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కామన్ ప్రజల పైన కూడా ఫైరింగ్ చేయడం ఏంటి, గాలిలో కాల్చడం ఏంటి, ఒకవేళ పొరపాటున ఎవరికైనా తగిలి ఉంటే ఆ పరిస్థితి ఏంటి, బుల్లెట్లు అంటూ కూడా కవిత ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇద్దరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. మరోవైపు కవిత డీజీపీ ఆఫీస్ కి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రోజు మాత్రం విమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తుందని కూడా తెలుస్తుంది. ఒకవైపు తిన్మార్ మల్లన్న పైన కూడా జాగృతి కార్యకర్తలు కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు మేము ప్రశ్నించడానికి వెళ్ళాము, కానీ అక్కడ బౌన్సర్స్ కానీ ప్రైవేట్ గూండాస్ కానీ మమ్మల్ని తోసి పాడేశారంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక తెలంగాణ బిడ్డని ఎలా అంటారంటూ కూడా జాగృతి కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సరే కవిత ఈ రోజు విమెన్ కమిషన్ కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తుంది. విమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మల్లన్న ఎలా రెస్పాండ్ అవుతారో అది కూడా చూడాల్సిన విషయం. అనేక కేసుల కింద కేసు నమోదైంది. ప్రధానంగా ట్రెస్ పాస్, అటెంప్ట్ టు మర్డర్ ఇవన్నీ కూడా కేసులు నమోదైన. ఇరు వర్గాల నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత నేను బీసీల గురించి తప్పుగా మాట్లాడలేను, కానీ తను బీసీలకు ఎటువంటి సంబంధం లేదు, ఏ పొత్తు లేదు తనకి అంటూ కూడా మల్లన్న చెప్పడం జరిగింది. దీంట్లో కవిత అసలు అసభ్య పదజాలను మాట్లాడుతూ ఒక తెలంగాణ ఆడబిడ్డని దూషిస్తున్నాడు, ఖచ్చితంగా ఊరుకునేదే లేదు, జాగ్రత్త మల్లన్న అంటూ కూడా కవిత మాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఇరు వర్గాల నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్సీ అనే చెప్పొచ్చు. హీటెడ్ తెలంగాణ పాలిటిక్స్ కూడా మరింత హీట్ అయిందనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా, ప్రస్తుతానికి వరుస కేసులు అంటే ఇటు కవితపై కేసు నమోదైంది, అటువైపుగా కవిత కూడా ఫిర్యాదు అందించింది మల్లన్న పైన కేసు నమోదు చేయాలని చెప్పి. తనకి మల్లన్న చేసినటువంటి డెరోగేటరీ కామెంట్స్ పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్తో అటు మండలి చైర్మన్కి ఇచ్చింది,
ఇటు పోలీసులకు కూడా కంప్లైంట్ అందజేసే ప్రయత్నం చేసింది. సో మల్లన్న పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన కవిత ఇచ్చిన ఫిర్యాదుని ఎంతమేర కన్సిడరేషన్ తీసుకోబోతున్నారు? మల్లన్నపై ఎటువంటి కేసు నమోదే అవకాశం ఉంది? అంటే మొదట మల్లన్న చేసిన డెరోగేటరీ కామెంట్స్ పైన కూడా అసాల్టేషన్ వర్డ్స్ అవి ఒకవైపు మహిళని కించపరిచేలాగా ఉన్నాయంటూ కూడా జాగృతి వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టడం జరిగింది. అదే కాకుండా వీళ్ళు ట్రెస్ పాస్ అవ్వడం, ఏదైతే కవిత చెప్పడం వల్లనే జాగృతి యాక్టివిస్టులు అందరూ కూడా లోపలికి వచ్చి అటెంప్ట్ టు మర్డర్ చేశారు. ఆల్మోస్ట్ నన్ను చంపేయడానికి మాత్రమే ప్రయత్నించాడు, అక్కడ ఉన్న వస్తువులంతా కూడా దగ్ధం చేశాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి. మరి ముందు పోలీసులు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేస్తారు? ఎఫ్ఐఆర్లు ఇరు వర్గాల పైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. అదే కాకుండా అంతా కూడా ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీని మీద పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం వేసి చూడాల్సిన విషయమే. అదే కాకుండా 191, 191/376, 127, 109, 351, 307 ఇన్ని అనేక కేసులు, ట్రెస్ పాస్, మర్డర్ కేసులు, పెద్ద సెక్షన్స్ ఉన్న, దాదాపు 5 7 జైలు శిక్ష ఉన్న సెక్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. దీని మీద పోలీసులు ఎలా స్పందిస్తారు? ఇప్పటి వరకు పోలీసులు దీనిపైన ఎక్కడ బయట ఇవ్వడం కానీ, అసలు ఏం జరిగింది, పోలీసుల విచారణ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించలేరు. కానీ కవిత మాత్రం ఇవాళ విమెన్ కమిషన్ నీరెళ్ళ శారదాని కలుస్తానంటూ కూడా తన అపాయింట్మెంట్ తీసుకోవడం అయితే జరిగింది. దీని ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మల్లన్న ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా వేసి చూడాల్సిన విషయం. సో తిన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకి తన ఆఫీసులోకి చొరబడి కవిత జిందాబాద్, మల్లన్న డౌన్ డౌన్ నినాదాలతో ఒక్కసారిగా దాడికి యత్నించారు. తన గన్మెన్లు అడ్డుకుంటే గన్మెన్ దగ్గర నుంచి గన్ను లాక్కొని మరి నన్ను చంపాలని చూశారు. నా పైన హత్యా ప్రయత్నం చేశారు, నా పైన నాకు ప్రాణహాని కూడా ఉంది అనేటువంటి మాటల్ని తిన్మార్ మల్లన్న తన కంప్లైంట్ కాపీలో పొందుపరిచారు. ఇక్కడ మీరు చూస్తున్నారు తిన్మార్ మల్లన్న పోలీసులకు అందించేటువంటి ఫిర్యాదు ఇది. సో నాకు ప్రాణహాని ఉందనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం తుపాకీని బలవంతంగా లాక్కొని చంపడానికి ప్రయత్నించారు అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా మనం చూస్తున్నాం. అంటే ఎమ్మెల్సీ కవితతో పాటుగా తన అనుచరులు తనపైన కుట్రకు చేశారు, తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని రోజుల్లో తనకి దాడి చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటుగా ఆయన ఆ కంప్లైంట్ కాపీలో పొందుపరిచారు. సో కవిత అనుచర దాడిలోనే తన చేతికి గాయాలంటూ కూడా తను చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఎఫ్ఐఆర్ కాపీని, కవిత పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇదే. సో కంప్లైనెంట్ మీరు చూస్తున్నారు శ్రీ తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. సో కల్వకుంట్ల కవిత అండ్ హిస్ ఫాలోవర్స్ పైన కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కవిత అనుచరులు 50 మందిని ఆఫీస్పై దాడి చేసి నన్ను చంపాలనేటువంటి కుట్ర చేశారు. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నన్ను చంపాలని చూస్తోంది. సో పోలీసులు నాకు రక్షణ కల్పించాలి, ఒక ఎమ్మెల్సీగా ఉంటూ నాకే రక్షణ లేకపోతే ఎలా, నాకే ప్రాణహాని ఉందని చెప్తే ఎలా